చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 706వ పేజీలోని 48వ అధ్యాయం 82 నుంచి ఈరోజు చదువుతున్నాము. ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి? బాబా మాటల్లోని వారి ఉద్దేశాన్ని ఏ భక్తుని అడగాలి అని అనుకున్నాడు. అతని బాధను గమనించి ఒకరు అతన్ని సమాధానపరచడానికి అతనికి బాలాశింపి పేరు చెప్పారు. స్వపతినికర్ బాలా అను దర్జీ ఉన్న చోటును వెతుక్కున్నాడు. అతను స్వపతినికర్ తన వృత్తాంతాన్ని అంతా చెప్పాడు. బాబా చాలా కోపంగా నన్ను తరిమివేశారు. నీవైనా నా వెంట వచ్చి బాబా దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేలా, వారు మాపై కోపగించకుండా కృపా దృష్టితో చూసేలా చేయి అని. అందుకు బాలా సరేనని ఒప్పుకోగా సపత్నికి నిశ్చింత కలిగింది. బాబా పటాన్ని కొని తెచ్చి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాలా అతని వెంట వెళ్ళాడు. బాలా బాబా పటాన్ని అందుకొని బాబా చేతికిచ్చి వారిని ప్రార్థించాడు. దేవా, ఇది ఎవరి పటం అని అడిగాడు. దాన్ని చూసి బాబా సపత్నికర్ వైపు చేయి చూపిస్తూ, ఈ ఫోటో ఇది నా స్నేహితునిది అని చెప్పి నవ్వారు. భక్తులు కూడా నవ్వారు. బాబా దీని అర్థం ఏమిటి అని బాబాను ప్రశ్నించాడు. సపత్నికర్తో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పాడు. అట్లే బాబాకు నమస్కారం చేయగా మరలా చల్ హట్, పో, వెళ్ళిపో అని మాటలు వినిపించాయి. మునుపటి వల్ల వెళ్ళిపో అని మరలా అదే మాట. ఇప్పుడు ఏ దారి అని సపత్నికర్కు సమస్య. తర్వాత ఇద్దరు సోదరులు చేతులు జోడించుకొని బాబా దగ్గర నిలబడి ఉండగా చివరకు బాబా వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి అని వారికి ఆజ్ఞాపించారు. సాయి సమర్థ, మీ ఆజ్ఞను ఎవరు జవదాట్లేరు. పామర్లో మేమెంతటి వారు ఇప్పుడే ఈ క్షణం వెళ్ళిపోతాం. మీరు మహా ఉదారులను విని మీ దర్శనానికి వస్తే చెల్లెహట్ అని మమ్మల్ని సత్కరించారు. ఇదేం చమత్కారమో ఏం అర్థం కాలేదు. అయినా మీ కృపాదృష్టిని మాపై ఉంచండి. త్వరలో మరలా మీ దర్శనం కలిగేలా మమ్మల్ని ఆశీర్వదించండి అని వారి అభయాన్ని వేడుకున్నారు. బాబా మనసును తెలుసుకునే జ్ఞానులు ఎవరుంటారు? సపత్నికర్ బాబా ఆజ్ఞను శిరసా వహించి స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు. 97 నుంచి మరో వీడియోలు చదువుకున్న సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సమస్త సుఖ్నో శాంతి శాంతి శాంతి.